తండ్రి, నా సృష్టి వెనుక నీ కోరిక ఏమిటి? నా జన్మ వెనుక నీ ఉద్దేశం ఏమిటి? నా ఉనికికి అసలు కారణం ఏమిటి అని అడుగు. అంతేకాదు, నా జీవితంలో అదే నెరవేరాలి అని ప్రార్థించు. ఏ ఉద్దేశంతో నన్ను భూమి మీదికి తెచ్చావో, ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావు, నువ్వు ముసలమ్మవైనా ముసలోడివైనా, కాటికి కాలు దాచుకున్న స్థితిలో ఉన్నా, నువ్వు పిల్లోడివైనా పెద్దదానివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, యవ్వనుడివైనా, ఎవరైనా, నీకు 80 ఏళ్ళు వచ్చినా, 90 వచ్చినా, 70 వచ్చినా, 60 వచ్చినా, 50 వచ్చినా, 40 వచ్చినా, 20 వచ్చినా, 10 వచ్చినా, నేను చెప్పింది నీకు అర్థమైతే ఖచ్చితంగా అడుగు. నువ్వు పొద్దుస్తమానం ఈ ఈ పైన వాటి గురించి నువ్వు ఆలోచించడం, దిగులు పట్టడం చండాలం. అదంతా పిల్లకాయల వ్యవహారం. నువ్వు ఎదిగిన బిడ్డగా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు, మంచి మనస్సాక్షితో. ఎప్పుడైతే ఆ పాయింట్తో నువ్వు దేవుని ముందుకు వెళ్తావో, ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషపడతాడు. శభాష్ నాన్న, ఇన్నాళ్ళకి వెలిగిందిరా నీకు బల్బు అంటాడు. శభాష్ రా కుమారి, ఇన్నాళ్ళకి నీ మైండ్ పనిచేస్తుందమ్మా అంటాడు. సరైన ప్రార్థన చేసావురా, సరైన ప్రశ్న అడిగావు, నన్ను ఎందుకు చేసావన్నావు కదా, చెప్తే ఏం చేస్తావు? చెప్పు తండ్రి, నా చేతనైనంత చేస్తాను. చేస్తావా? అది రిస్క్. మరి రిస్క్ అంటే ఎద్దును కొనుక్కొచ్చుకునేది ఎందుకు? ఎద్దును కొనేది ఎందుకు నాయన? వ్యవసాయకుడు పొలం చూపించి దున్ను అంటాడు. ఎద్దు ఏం చేయాలి? కాడి మెడ మీదకి ఎత్తుకొని దున్నటం మొదలు పెట్టాలి. కానీ ఏమండి కామంద్ గారు, ఇది కొంచెం కష్టం సార్, ఇది బాగా బీడిగా ఉంది అంటే ఎట్టా? ఏ ఉద్దేశంతో ఎద్దును తెచ్చుకున్నాడో యజమానుడు, అలాగే నా యజమానుడా, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను చెప్పు నాయన. అది ఎంత రిస్క్ అయినా రిస్క్ చేయడానికి ఆ శక్తి నువ్వే ఇస్తావు కదా తండ్రి. ఇప్పుడు గాడిదని తెచ్చి దున్నవే